నే ఆదివారం ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు అని ఒక చదువుదాం. దీనిలో ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించాడు రాయడమే వికటించిన వీధి నాటకం అని చెప్పి ఆ పాప దీపికారెడ్డి వ్యవహారాన్ని ఏదో కొంత రాసినట్టున్నాడు. స్టార్టింగ్ అదే చదువుదాం ఎలా ఉందో దాని మీద. జగన్ రెడ్డి దగ్గర విలపించిన ఆ పాప చదువు నిజంగానే ఆగిపోయే పరిస్థితి ఉంటే ఆ పిల్ల చదువు ఖర్చుకు జగన్ రెడ్డి ఎందుకు సహాయం చేయలేదు? మరి వీణావాణి కోసం కలెక్ట్ చేసిన నువ్వు ఆ డబ్బులు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు? అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనేది ఆ విచ్చలబెడితనంతో రాసినట్టున్నాడు. ఆ మాత్రం స్తోమత జగన్ రెడ్డికి లేదా? లేక ఆయనలో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించలేదా? ఇక్కడ నీ ఆఫీసులో ఎలాంటి కండిషన్లో ఉందో ఏంటో, నువ్వు ఎంతమందిని ఉద్యోగాలు తీసేసావు, ఎంతమంది పాపాలని అడ్డం పెట్టుకొని బతికావు పాపం, వాటన్నిటిని అడిగేయడానికి ఎవరికి దమ్ము లేదా, గట్స్ లేవా? ఏంటి నీ విచ్చలు పెడతాను? ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఎవరైతే సో అండ్ సో సీఎం అవుతాడో ఆ సీఎం అందరి బాధ్యత తీసుకోవాలి. నువ్వు ఇంకోటి రాసింది ఇదే చంద్రబాబు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని అన్నాడు. దాన్ని బట్టి ఆయన ఏమి ఆ బాధ్యత తీసుకోడు అని చెప్పుండాల్సింది. మరి ఇంకోటి కూడా రాసింది అసలు మేము అమ్మకు వందనం లాంటి కార్యక్రమాలు చేస్తాము అని మీరు ఎందుకు ప్రకటించారు? అలా చేయకపోవడం వల్లే కదా, అలా అక్కడ ఆ మాటలు చెప్పడం వల్లే కదా ఇక్కడ జనాలు ఈ విధంగా నిలదీస్తున్నారు, మీరు ఇవ్వకపోవడం వల్ల అని కూడా రాసింది. ఎందుకు ఇలాంటివి రాయవు రాధాకృష్ణ? లేకపోతే స్క్రీన్ ప్లే డైరెక్షన్లో ఎక్కడో లోపం జరిగింది. నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగా ఉండి నువ్వే అడిగావు కదా రాధాకృష్ణ. ఏం అడిగావు? ఏమయ్యా బాబు, అతను 70,000 కోట్ల రూపాయలతో పోయేదాన్ని నువ్వు 150,000 కోట్ల రూపాయల హామీలు ఇస్తున్నావు, ఇవన్నీ చేసేదానికన్నా అని అడిగావు. మరి నీకు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పుడు తెలియదా? ఇప్పుడు ఇట్లా జరుగుతుందని ముందే తీసి ఆకొచ్చి అడుగుంటావేమో. ఇకపోతే స్క్రీన్ ప్లే పకడ్బందీగా రూపొందించి ఉంటే పక్కన ఉన్న వారి జేబులోంచి డబ్బు తీసి జగన్ సదరు పిల్లలకు ఇచ్చి ఉండేవారు. చంద్రబాబు మోసం చేశారని అనుకుందాం. కరుణామయుడు పేదల పెన్నిదిగా చెప్పుకునే జగన్ రెడ్డి ఆ పిల్ల చదువు కోసం 15,000 ఇవ్వలేరా? ఇవ్వాల్సింది ఎవరు? ఎందుకు ఇస్తారు? ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు చేయాల్సిన పని నిలదీసి వాళ్ళ చేత చేయించడం కోసం కదా. మామూలుగానే ఇట్లాగ ఎవరన్నా బాధలు చెప్పుకోవడానికి వస్తే నీ ఆఫీస్కి నువ్వు ఇట్లాగే ఇచ్చి పంపించేస్తావా? నీ దగ్గర 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నావు. ప్రభుత్వానికి గుర్తు చేయడం పిల్లలు ఈ విధంగా అవస్థపడుతున్నారు అని. దానిలో ఆ కోణాన్ని ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు? జగన్ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? 2014-19 మధ్యకాలం ప్రదర్శించిన వంచనతో కూడిన వీధి నాటకాలని మళ్ళీ ప్రదర్శించాలని చూస్తున్నాడు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, అమ్మఒడిది, తర్వాత రైతు భరోసా ఇది, సూపర్ 6 అన్నారు, ఏమైంది? నిరుద్యోగ భృతి ఇది, ఆ తర్వాత టాలెంటెడ్ యూత్కి 10 లక్షలు ఇస్తా అన్నారు జనసేన వాళ్ళు, అదేమైంది? ఇలాంటివి ఎన్నో అడిగారు. వాటిని ఎందుకు ఇక్కడ రాయవు? అవి వీధి నాటకాలు కావా? అక్కడ ఆ రోజున పేపర్ తెరవగానే పంపరెంట్ పేపర్ ఫుల్గా ఆకర్షణతో కూడుకున్న హామీలు ఉంచి వాటిని ఈరోజు ఎందుకు లేకుండా చేసి ఏంది అది? దాని పరిస్థితి ఏంది? వాటి గురించి నువ్వు ఎందుకు రాయవు? ఇప్పుడు చేస్తున్న తప్పు నిజానికి జగన్ వెంట ఇప్పుడు కనిపిస్తున్న వారి పట్ల ప్రజలకు సదాభిప్రాయం లేదు. ఇప్పుడు గతంలో ఎట్లా ఉండిందంటే 5 ఏళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏడాది తర్వాతే వ్యతిరేకత వచ్చేసింది. స్వయంగా టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, నీ కంటికి కనిపించలేదే నేను తీసి పక్కన పెట్టేశారు, నీకు ఆ విషయం తెలియట్లా. బాగా దట్టంగా పేరుకుపోయిన అదేదో సినిమాలో చెప్తారు, ఏంది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, నీ ఒంటికి బాగా కుబిక్కిపోయి నీకు తెలియట్లేదు కానీ నీ గుండెల్లో బుల్లెట్ దిగి చాలా కాలమైందిరా చిన్న అన్నట్టు నేను తీసి పక్కన పెట్టేశారు. నీది అక్కడ ఏమి లేదు. అయినా కానీ నువ్వు ఈ విధంగా రాసుకొని ఎవరిని మెప్పించడానికి పోతావు?
అసలు ఇలాంటి రాతలు ఇలాంటి వ్యవహారాల మీదే ఆధారపడి బతకూడదు అని చెప్పి సోషల్ మీడియా వింగ్ని గట్టిగా బలపరుచుకున్నారు టీడీపీ శ్రేణులు. నీ రాతలతో కూడా అక్కడ ఏం పెద్ద గొప్ప ఇది లేదు, నువ్వు ఇంత చేశానని చెప్పుకొని తిరుగుతున్నావు, నీకు రాజ్యసభ లేదు, నువ్వు టీటీడీ చైర్మన్షిప్ లేదు, నువ్వు ఊరికే కూర్చొని నీ బీపీ షుగర్లన్నింటినీ ఎక్స్ప్రెస్ చేసి రాస్తావు, ఏం ఫాయిదా? అదేదో అప్పుడెప్పుడు ఎమ్మెల్సీలను కొనుగోలు కూడా నీ పాత్ర ఉందని చెప్పి అన్నారు. ఏది ఇంతవరకు నీకు ఒక్క ఫలితం దక్కలేదే అంటే ఎట్లా ఇది చేస్తున్నావు? ఇకపోతే వారి పట్ల అభిప్రాయం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు ప్రవర్తించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అధికార మదంతో విర్రవీగిన వారిని వెంటబెట్టుకొని తిరగడం వల్ల జగన్కి నష్టమే కానీ లాభం లేదు. ఓ పని చేయి, నువ్వు పోయి శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరి ఇక్కడ ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో సలహాదారుగా మీడియా అదేది ఇదిగా టైకూన్గా ఎంతో గొప్పగా చేసేసావు కదా. 2 రాష్ట్రాల తలకాయని నువ్వే మార్చావు. ఇక్కడ కేసీఆర్ దించావు, అక్కడ జగన్ రెడ్డి దించావు. నేను మళ్ళీ జగన్ రెడ్డిని నేను పైకి లేపుతాను, నువ్వు పోయి అడిపోయి కూర్చో. నీకు ఎందుకంటే విపరీతంగా పబ్లిసిటీ పాపులారిటీ ఉంది కదా ప్రపంచంలో ప్రజల్లో, నువ్వెందుకు ఆ పని చేయకూడదు? ఎట్టా నేను ఇక్కడ దేకట్లేదు, నేను తీసి పక్కన పడేశారు, మొత్తం బిఆర్ నాయుడు వంశీదే అంటున్నారు. మరి ఎందుకు నువ్వు ఇంత కష్టపడి ఇవన్నీ రాసుకొని గోక్కొని గిక్కొని ఇంకా ఏమి రాశాడు? 2004 ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక హత్య కేసులో జైల్లో ఉన్న గౌరీ వెంకటరెడ్డిని పరామర్శించి రాజకీయాల్లో కొత్త వరవృత్తి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఆయన చర్యకు మద్దతు లభించింది. తనను నమ్ముకున్న వారి కోసం రాజశేఖర రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారన్న పేరు వచ్చింది. ఇప్పుడు తండ్రి బాటలోనే తనయుడు పయనించే ప్రయత్నం